మరోవైపు దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. భారీ పెట్టుబడులే లక్ష్యంగా దిగ్గజ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో వరుస మీటింగ్లు నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్. నిన్న టాటా చైర్మన్ నటరాజన్ తో సీఎం రేవంత్ చర్చలు జరిపారు. హైదరాబాద్ లో స్టేడియాల అభివృద్ధికి టాటా సహకారాన్ని కోరారు సీఎం. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో భాగస్వామ్యానికి ఆసక్తి కనబరిచింది టాటా సంస్థ. అలాగే తెలంగాణలో హోటల్స్, రిసార్ట్స్ ఏర్పాటు చేయడానికి కూడా టాటా సంస్థ ముందుకొచ్చింది. నిన్న గూగుల్, ఇజ్రాయెల్, యూనిలివర్, లోరియల్, యుఏఈ ప్రతినిధులతో కూడా వరుస భేటీలు నిర్వహించారు. హైదరాబాద్ లో తొలి బ్యూటీ టెక్ జీసీసీ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది లోరియల్ గ్రూప్. హైదరాబాద్ లో బ్లైజ్ కంపెనీ R&D సెంటర్ విస్తరణకు కూడా ఒప్పందం కుదిరింది. బ్లైజ్ విస్తరణ ప్రణాళికతో ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి.